నిజంగానే అది ఒక మాయా ప్రపంచం. విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన మాయా వరల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓసారి ఈ మాయా వరల్ని చూస్తే పొందే అనుభూతే వేరు. సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో ప్రపంచాన్ని తలపించే ఈ మాయా వరల్డ్ గురించి మరిన్ని విషయాలు సంస్థ నిర్వాహకుడు రమణ కుమార్తో మా వీడిజిటల్ న్యూస్ విశాఖ ప్రతినిధి తర్నిజ్యోతి అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇప్పుడైతే మనతో పాటు నేవీ రిటైర్డ్ ఉద్యోగి ఈ యొక్క మాయా వరల్డ్ నిర్వాహకులు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు చెప్పండి, మాయా వరల్డ్ ఈ పేరు వినడానికి కూడా చాలా స్పెషల్గా ఉంది. అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలి అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ TU-142 యుద్ధ విమానం ఈ మ్యూజియంలో ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు? అసలు ఎనీ ఐడియా? నేను ఇంతకుముందు నేవీలో పనిచేసే యాజ్ అ కమాండర్ కింద రిటైర్ అయ్యాను. సో ఈ TU-142 విమానం ఇంతకుముందు నేను యాజ్ అ పైలట్గా దీన్ని నేను ఆపరేట్ చేసేవాడిని. సో నాకు ఈ TU-142 విమానం రిటైర్ అయిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంగా కన్వర్ట్ చేసే అవకాశం కూడా నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కల్పించింది. సో ఆ టైంలో ఈ వైజాగ్తో నాకు బాగా సత్సంబంధం పెరిగి ఈ మ్యూజియం కూడా నేనే కన్స్ట్రక్ట్ చేసి నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. సో అప్పటి నుంచి నాకు ఈ ప్లేస్ మీద ఒక రకమైన అనుభూతి, ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో ఈ ప్లేస్ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నది, దీన్ని ఏదో చెయ్యాలి అని చెప్పేసి నేను విదేశాల్లో ఉన్నప్పుడు చూసి ఇటువంటి కాన్సెప్ట్స్ సో మన ప్రజలకు అందుబాటులో తేకూడదనే ఒక ఉద్దేశంతో నేను దీని గురించి స్టడీ చేసి దీన్ని ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. ఓకే సార్, మరి మీరు ఈ యొక్క మాయా వరల్డ్ రెడీ చేయడానికి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? సో ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇతర దేశాల్లోనే ఉంటాయి మేడం. చైనా, జపాన్ అటువంటి దేశాలు తిరిగి నేను చైనా నుంచి మ్యాక్సిమం ఒక 70 to 75% ఐటమ్స్ చైనా నుంచి తీసుకురావడం జరిగింది. సో కొన్ని ప్రొడక్ట్స్ జపాన్ నుంచి కూడా మేము ఇంపోర్ట్ చేసుకున్నాం మేడం. సో ఇందాక మీరు అడిగినట్టు మాయా వరల్డ్ అని ఎందుకని పెట్టామంటే, సో నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నాకంతా మాయగా అనిపించింది వేరే దేశాల్లో చూసినప్పుడు. సో ఆ మాయ అన్న పదార్థం ప్లస్ తెలుగు భాషలో కూడా మాయా బాగా మ్యాచ్ అవుతుందని సో మాయా ప్రపంచం అని పెడితే మరి తెలుగులో ఉంటుందని మాయా వరల్డ్ అని కింద క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఇన్నోవేటివ్గా 8 రూమ్స్ అనేవి మేము చూసాము. ప్రతి రూమ్ కూడా చాలా డిఫరెంట్ థీమ్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అసలు ఎలా ఈ ఐడియా వచ్చింది? అసలు మేము చూస్తేనే చాలా షాక్ అవుతున్నాము. సో నాకు ఇక్కడ ప్లేస్ కన్స్ట్రైన్ ఉంది. మనం 2000 feet మాత్రం మనకు దొరికింది. సో ఈ 2000 square feetలో నేను చూసిన విదేశాల్లో చాలా ఊర్లు తిరిగాను. అన్నింట్లో నేను లైక్ దుబాయ్లో ఒక 2 వెరైటీ ఆఫ్ ఐటమ్స్, చైనాలో ఒక 2 వెరైటీ, జపాన్లో ఒక 2. సో ఉన్నట్లో టాప్ బెస్ట్ ఐటమ్స్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో నేను ఇప్పుడు సపోజ్ చైనాలో ఒక 8 రూమ్స్ ఉన్నాయి, అందులో నేను 2-3 సెలెక్ట్ చేస్తున్నాను మన ప్లేస్ తగ్గట్టు ఏ విధంగా బాగుంటుందని. ఆ ఉన్నట్లో బెస్ట్ రూమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే సార్, మరి క్రౌడ్ ఎలా ఉంది? సందర్శకులు చూస్తే చాలా ఎక్కువగా తాకిడి ఉంది. సో ఫ్యామిలీస్ వస్తున్నారు, స్కూల్ పిల్లలు వస్తున్నారు, చిన్న పిల్లలు అందరూ వస్తున్నారు. సో అందరూ నుంచి ఎలాంటి స్పందన మీకు వస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. అసలు మేము ఊహించలేదు. వాళ్ళ ఆనందం చూసి మేము చాలా ఆనందపడుతున్నాం. మాకు డబ్బులు ఇది కాకుండా వాళ్ళ ఫేసెస్లో ఆనందం, ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నప్పుడు మాకు చెప్పే థ్యాంక్స్ అవి మాకు చాలా మ్యాటర్. అండ్ వాళ్ళకి నచ్చినంతసేపు మేము ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా 1/2 hour ఉంటారు, 1 hour ఉంటారు, 20 minutes ఉంటారు, వాళ్ళు నచ్చినంతసేపు ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళినంత వరకు కూడా మేము వీ డోంట్ ఫోర్స్ దెమ్. అండ్ ఓవరాల్గా అది రెస్పాన్సెస్ చాలా బాగుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, మరి విశాఖ టూరిజంపై ఈ మాయా వరల్డ్ ప్రభావం ఎంత చూపిస్తుంది అంటారు? సో నిజానికి విశాఖ టూరిజం మీద ఇంకా ప్రభావం అయితే చూపించలేదు. ఎందుకంటే మాకు టూరిస్టులు తాకిడి ఇప్పుడు దాకా తరగలేదు. ఇప్పుడు అంతా కూడా వస్తుందంతా కూడా వైజాగ్లో ఉన్న రెసిడెంట్స్ ఇన్స్టాగ్రామ్ చూసి వాళ్ళు వస్తున్నారు. కానీ టూరిజం పరంగా పెద్దగా ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే గూగుల్లో వెళ్ళి అందరికీ తెలిసి ఇతర రాష్ట్రాలకి తెలిసి అప్పుడు టూరిస్టులు తెలిసి అప్పుడు వస్తారు. ప్రజెంట్ అయితే అంతా కూడా లోకల్ క్రౌడ్ మనకి ఎక్కువగా వస్తున్నారు మేడం. ఓకే సార్, అలాగే మరి ఇప్పుడు మేము ఇందాక చూసినట్లయితే అవతార్ సినిమాలో ఎలా అయితే ట్రీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే రీక్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసినప్పుడు మీరు చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందండి. నేను ఈ అవతార్ ట్రీ అన్నది నేను చైనాలో చూశాను. దుబాయ్లో ఇటువంటి కాన్సెప్ట్ లేదు. సో ఈ ట్రీ మనకు బాగా ఉంటుంది, ఆ రూమ్కి సరిపడిగా కరెక్ట్గా ఉంటుంది, స్క్వేర్ షేప్లో. ప్లస్ అదొక నాకు కూడా చాలా నచ్చింది అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు మీకైతే ఈ యొక్క 8 రూమ్స్లో కూడా అన్నీ కూడా స్పెషల్గా డిఫరెంట్గా థీమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది నచ్చింది?
ఇవన్నీ కూడా నాకు నచ్చిన థీమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో అన్నిటికంటే ఈ రూమ్ చాలా పాపులర్. అంటే ఫోటోగ్రాఫ్స్లో ఈ రూమ్ చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఈ ప్లానెట్స్ అంటే ఏంటి, సో ఈ చెట్లు, ఈ కలర్ కాంబినేషన్ కెమెరాలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగే క్యాలిడోస్కోప్ కూడా దాన్ని కరెక్ట్గా వీడియో చేస్తే చాలా బాగుంటుంది. సో దాంట్లో కూడా మేము రీసెంట్గా ఎవరో కస్టమర్ రిక్వైర్మెంట్ మేము అందులో బర్త్డే కూడా అరేంజ్ చేసాం. సో అతను వీడియో ప్లే చేసి దాంట్లో కేక్ కటింగ్ అరేంజ్ చేసి బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేసాం. సో ఇలా రకరకాలుగా వినూత్నంగా ట్రై చేయాలి, మేము ట్రై చేస్తున్నాం. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, ఫోటో షూట్స్ అని డే టైంలో వస్తే అది కూడా మేము అలో చేస్తున్నాం. ఓకే, అలాగే మేము రివాల్వింగ్ టనల్ బ్రిడ్జ్ చూసాము. అది మేము దాని మీద నాకు కొద్ది నిమిషాలు కూడా ఏదో కళ్ళు తిరుగుతున్నట్లు ఏదో ఒక థ్రిల్లింగ్ కనిపిస్తుంది. సో దానిపై మీ మాటల్లో. సో యాక్చువల్లీ ఈ ఇమ్మర్సివ్ మ్యూజియం అన్నది ఈ అద్దాలు వాటితో పెట్టాం. బట్ అదొక్క రూమ్ మాత్రం పిల్లలకి కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అలాగే పెద్దోళ్ళు కూడా ఒక రకమైన భయం, ఒక ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలని నేను అది చైనాలో చూశాను ఆ కాన్సెప్ట్. సో ఈ రూములకి అతీతంగా ఆ రూమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్, తిరిగే బ్రిడ్జ్, ఇవన్నీ అంటే స్టాటిక్గా ఉంటుంది, ఒకటే మాత్రం మనకి తిరిగి ఆ మోషన్ సిక్నెస్ క్రియేట్ చేసే ఆ థ్రిల్ కోసం దాన్ని పెట్టడం జరిగింది మరి. సో దాని మీద చాలా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్, అమ్మాయిలు, పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మాయా వరల్డ్కి సంబంధించి టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఛార్జెస్ ఎలా చేస్తున్నారు? టైమింగ్స్ మేడం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు ఓపెన్ ఉంటుంది, ఎవ్రీడే ఓపెన్. అండ్ ఛార్జెస్ వచ్చి 200 ప్లస్ ట్యాక్స్ తీసుకుంటున్నామండి. సో విత్ ట్యాక్స్తో కలిపి 236 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తున్నాం. సో టైం లిమిట్ ఏమి లేదు, ఒక్కొక్క రూమ్లో 3 మినిట్స్ స్పెండ్ చేసినా 25 మినిట్స్ ఈజీగా పడుతుంది. బట్ అలాగే మేము రెస్ట్రిక్షన్ లేదు, 1 అవర్ ఉన్నా 1.5 అవర్ ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు. డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము పర్మిట్ చేస్తున్నాం. సో మార్నింగ్ 10 to 10 ఆల్ 7 days ఓపెన్లో ఉంది. టోటల్ ఇదంతా మీకు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది? అలాగే మీ టీం వర్క్ అందరూ ఎలా చేశారు? అప్పుడు ఏమైనా మీరు స్ట్రగల్స్, ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? సో ఇది మేము ఆలోచన వచ్చి ఇనాగ్రేషన్ నాటికి మాకు 7 months పట్టింది. సో మెయిన్ ఛాలెంజ్ మాకు ఈ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియన్ కస్టమ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీటిని ఇంపోర్ట్ చేసుకొని షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్, కస్టమ్స్లోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఈ 7 monthsలో 3 months సుమారు మనకి కస్టమ్స్, షిప్పింగ్లోనే వేస్ట్ అయిపోయింది. సో 2 months డిజైనింగ్ చేసాం, 2 months మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు టైం పట్టింది మేడం. మరి చాలామంది సెల్ఫీలు, వీడియోస్, ఇంకా రీల్స్ కూడా చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి ఎక్కువగా ఈ మాయా వరల్డ్కి వచ్చిన వాళ్ళకి ఏ జోన్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని మీరేమైనా చెప్పగలరా? అలాగనే లేదు మేడం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అయితే అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ ఎంజాయింగ్. సో ఎవరి స్టాండర్డ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే సార్, మరి ఫైనల్గా ఈ మాయా వరల్డ్ చూడడానికి రావాలి అనుకున్న వాళ్ళకి, ఇంకా చూడలేదు చాలామంది, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫైనల్గా? సో ప్రజెంట్ మేము గమనిస్తున్న సిచ్యువేషన్ ప్రకారం మేడం, మేము ఇంకా విశాఖ ప్రజలు ఎవరన్నా చూడాలని అనుకుంటే నార్మల్ డేస్లో వస్తే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఎంతసేపైనా చూసి ఎంతసేపైనా ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసే ఇదిగా దొరుకుతుంది. వీకెండ్స్లో ఎస్పెషల్లీ సండే చాలా క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, మేము కూడా వాళ్ళకి బెటర్ సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాం మేము ఫీల్ అవుతున్నాం. సో నార్మల్ డేస్లో రావడానికి ట్రై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకా ఫైనల్గా మీరు విశాఖలోనే కాకుండా ఇంకా ఏదైనా ప్లేస్లోని మాయా వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారా? సో అతి త్వరలోనే మాయా వరల్డ్ భువనేశ్వర్ ఒకటి, మాయా వరల్డ్ హైదరాబాద్ 2 కూడా ఓపెన్ అవుతాయి మేడం, మేబీ సమ్మర్కి. సో దాని వరకు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగానే టోటల్ 14 మాయా వరల్డ్స్ త్రూ అవుట్ ఇండియా పెట్టడానికి మాకు ప్లానింగ్ ఉన్నది. సో అందులో ఫస్ట్ది నేను తెలుగు అయి ఉండి తుని నుంచి అవ్వడం వల్ల అందులో విశాఖపట్నం మీద ఉన్న దీనికి సో ఫస్ట్ వైజాగ్ పెట్టడం జరిగింది. సో త్వరలోనే భువనేశ్వర్ అండ్ హైదరాబాద్ కూడా స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో. నా పేరు యామిని, హైదరాబాద్ నుంచి వచ్చాము ఫర్ సైట్ సీయింగ్ అండ్ ఆల్. ఐ రియలీ లైక్ ద లాట్, లైక్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి మనం వచ్చినట్టు అనిపిస్తుంది. డిఫరెంట్ థీమ్స్ లైక్ ప్లానెటరీ థీమ్స్, మన అగ్రికల్చరర్స్ కానీ అవంతా కూడా మనకి డిఫరెంట్ లైటింగ్స్ తోటి అట్రాక్టివ్గా వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ పార్టీస్. న్యూ ఐడియా. యాక్చువల్లీ ప్రతి రూమ్ కూడా మనం కొన్ని గ్లాసెస్ వేలోకి వెళ్తే రూమ్స్ అదే మనకి వే ఫైండ్ అవుట్ చేయడానికి చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? యా, ఇది ఐ కెన్ సే దట్ మనకి ఓల్డెన్ టెంపుల్స్లో అంతా కూడా అద్దాల మండపం అని చెప్పని ఉంటుంది. సో ద కాన్సెప్ట్ రిజెంబ్లెన్స్ హియర్ ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు అద్దాల మండపంలో ఎట్లయితే ఎట్ ఎంటర్ అయ్యామో ఎట్ ఎగ్జిట్ అయ్యామో తెలియదు. సో ద సేమ్ వే ఐ ఫెల్ట్ ఇట్ ఇన్ ఎ మోడ్రన్ వే.
సో మరి చూసారు కదండి ఈ యొక్క మాయా వరల్డ్ది. ఇప్పుడైతే దీనికి మార్నింగ్ 10 to నైట్ 10 వరకు అయితే మనకి విజిటింగ్ అవర్స్ అయితే ఉన్నాయి. సో 246 రూపీస్. అలాగే కిడ్స్కి బిలో 7 ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ అని చెప్తున్నారు. ఇంకా సందర్శకుల తాకిడి కూడా అదే విధంగా ఉంది. లోపల చూసాము అంటే మాయా వరల్డ్ పేరులోనే లోపల ప్రతి ఒక్క గది కూడా మనకి డిఫరెంట్ థీమ్స్తో ఉంది. ప్రతి రూమ్ కూడా డిఫరెంట్ మాయా ప్రపంచం లాగే ఉంది. సో కంపల్సరిగా ఎవరైనా చూడాలి, ఇంకా చూడలేదు అనుకుంటే వెంటనే వైజాగ్ ఆర్కే బీచ్లోని TU-142 యుద్ధ విమానం మ్యూజియంలో ఉన్నటువంటి మాయా వరల్డ్ని విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కెమెరామ్యాన్ దిలీప్తో తరుణి, విశాఖపట్నం, వి డిజిటల్ న్యూస్.